ఉద్యోగ కల్పన అన్నది లేదు కాబట్టి, ఇక్కడ ఉపాధి అన్నది లేదు కాబట్టి మేము వేరే రాష్ట్రంలో, నేను తీసుకుంటే ముంబైలో పనిచేస్తున్నాను, అక్కడ వెళ్తుంటే వేరే రాష్ట్రంలో పనిచేస్తుంటే మీకు రాజధాని లేదు, మీకు పోలవరం లేదు, అసలు మీ రాజధాని ఏంటి అని చెప్పి మమ్మల్ని అడుగుతారు. ఈరోజు మేము కష్టపడి చదివి ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే వేరే రాష్ట్రాల్లో వెళ్తున్నాం. ఇక్కడ కూడా మీ పిల్లలు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మీరే చెప్పాలి, ఇక్కడ ఉద్యోగ కల్పన అన్నది ఉందా? లేదు. సో డెఫినెట్గా ఏంటంటే మనకి అనంతపురం జిల్లా పరిధిలో 2014 నుంచి 19-10లో జాతీయ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఈ పరిశ్రమ అవ్వచ్చు, లోకల్లో చంద్రబాబు గారు కర్నూలు జిల్లా ఉద్యోగ కల్పన తొందరగా ఈసారి చంద్రబాబు గారికి మీ మద్దతు తెలియజేస్తే మీ అందరికీ చూపించారు. సూపర్ 6లో మనకి బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయిస్తాను. డెఫినెట్గా అలాంటి వాళ్ళు వేరే రాష్ట్రాలు వెళ్ళకుండా మీ పిల్లలు కూడా మీకు దగ్గర ఉన్నది పని చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దయచేసి మీరు కూడా మన ఊళ్ళో పార్టీల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని చైతన్యం సోమవారం రోజు 13వ రోజు మన కేశవ్ అన్నది అందరికి తెలుసు కదా, సీరియల్ నెంబర్ 2 కేశవ్ అన్నది మన సింబల్ సైకిల్. ఇక్కడ రెండవ దగ్గర ఇక్కడ ఈ బటన్ నొక్కారంటే కీ అండ్ సౌండ్ వినిపించిందా, ఈ సౌండ్ వినపడాలి, మర్చిపోతుంది. అలాగే మన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు ఉంటారు, ఆయన సీరియల్ నెంబర్ 1 ఉంటుంది, ఆయనకు కూడా ఓటు వేయాలి, మర్చిపోద్దని. మనం 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎంపీకి, ఇంకొక ఓటు ఎమ్మెల్యేకి, మర్చిపోద్దని అందరికీ చెప్పండి. చాలామంది మర్చిపోయి ఒక ఓటు వేసి వస్తుంటారు, లేదు మనం 2 ఓట్లు వేయాలి. కీ అనే సౌండ్ 2 చోట్ల వస్తుంది, 2 సార్లు మనం నొక్కాలి, 2 సార్లు కీ అనే సౌండ్ వస్తేనే మనం ఓటు వేసినట్టు. ఒకవేళ ఈ సౌండ్ రాలేదంటే మీకు పక్కనున్న పోలింగ్ వాళ్ళు ఉంటారు, ఆ సిబ్బందితో మాట్లాడి వాళ్ళతో చెక్ చేసుకోండి, మర్చిపోతండి. మీరు తీసుకునే ఓటు అలాంటి వాళ్ళ 5 ఏళ్ళ జీవితం అవ్వచ్చు, మీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, మర్చిపోతండి. తర్వాత ఇంకొకటి చెప్తున్నా, ఎలక్షన్ రోజు మీరు ఎప్పుడైతే లోపలికి వెళ్తారో, ఎలక్షన్ బూత్లోకి లోపలికి వెళ్తారో బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి చెప్తున్నా. చాలామంది మీ ఓటర్స్ అంతా కూడా కొన్ని మిస్ అవుతాయి, అవి ఎందుకు మిస్ అవుతాయి అనేది ఎవరు ఆన్సర్ చేయరు. కాబట్టి మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపలికి పోయిన వెంటనే మీరు మీ సీరియల్ నెంబర్ చెక్ చేస్తారు. సీరియల్ నెంబర్ చెక్ చేసిన తర్వాత మీకు ఇంకు పూస్తారు వేలికి. అది అయిపోయిన తర్వాత ఒక మనిషి ఒక మిషన్ పెట్టుకొని ఉంటాడు, ఆ మిషన్ ఇంత ఉంటుంది, వీప్యాట్ అంటారు దాన్ని. ఆ వీప్యాట్ మిషన్లో అడిగి పోయిన తర్వాత మీ సీరియల్ నెంబర్ చెప్పిన తర్వాత ఆయన ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. ఆ బటన్ కీ అని సౌండ్ వచ్చిన తర్వాత మీరు ఓటు వేయడానికి మిషన్ దగ్గరికి వెళ్తారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఓటు వేయక ముందే ఒక మనిషి వీప్యాట్ మిషన్లో ఆయన ప్రెస్ చేసిన తర్వాత కీ అని సౌండ్ వచ్చిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళాలి, అప్పుడు మీ ఓటు అనేది ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒకటి, ప్రచారాలు గిచారాలు అన్నీ ఒకటి, కానీ మీ ఓటు ఉపయోగించుకోవాలి మీరు 100%, అది మీ బాధ్యత. కాబట్టి చెప్తున్నా, ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటాం మనము, కానీ ఆ రోజు మన ఓటు పడిందా లేదా అనేది మనకు ముఖ్యం. ఆ వీప్యాట్ మిషన్లో కీ అని సౌండ్ వచ్చిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళండి. పోయిన తర్వాత మీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మీద ఇలా వచ్చిన తర్వాత ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన మిషన్లో మీరు ఎవరికైతే వేశారో ఓటు అనేది ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది, ప్రింట్ కనపడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకొని తీసుకోండి. పోయినామా, వేసినామా, వచ్చేసినామా అని ఆలోచించద్దండి. దయచేసి ఇంకోటి చెప్తున్నా, మన పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై అవన్నీ బాగుపడుతున్నాయి. కేవలం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, వాళ్ళు ఈరోజు అన్నం తింటున్నారంటే అది మనం చేసిన కష్టం. మనం చేసే రైతు చేసే ప్రతి కష్టము వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకనే చెప్తున్నా, దయచేసి మీరు పడే కష్టము మీ పిల్లలకి రానియద్దండి. మీరు కనిన కళలన్నీ మీ పిల్లల్లో మీరు చూసుకోవాలి. కాబట్టి అన్నగారికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అనంతపూర్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలోనే 2వ స్థానంలో ఉంది, అది మర్చిపోవద్దండి. కరువు జిల్లా అనేది ఉంది మన దీని మీద ముద్ర, కానీ మన కరువు జిల్లా కానే కాదు. ఎవరినైనా అడగండి, డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉన్నారా అంటే అనంతపురం జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులు అందరికంటే ఎక్కువ ఎవరున్నారంటే మన అనంతపురం జిల్లాలోనే. అది గర్వంగా ఫీల్ అవుతూ మీ బాధ్యతని మర్చిపోకోకుండా దయచేసి చెప్తున్నా, మీరు వేసే ఓటే ఒక ఆయుధం, మీ 5 ఏళ్ళు పిల్లలు ఇచ్చే భవిష్యత్తు. మీరు బాగా గుర్తుపెట్టుకొని పనిచేసి
దయచేసి చెప్తున్నా, మీరు వేసే ఓటు ఎవరికి వేస్తున్నామని గుర్తుపెట్టుకొని డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందని గ్రహించి మన చుట్టుపక్కల 40-50 కిలోమీటర్లలోనే మనకి పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలలో మన పిల్లలు పనిచేస్తారు. ఎక్కడో పోయి హాస్టల్లో 4,000-5,000 కట్టి వాళ్ళు పెట్టిన అన్నం తిని మన పిల్లలు బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్తున్నా, దయచేసి మీరంతా గ్రహించి అన్నగారికి ఓటేసి బయ్యావుల కేశవన్న గారికి ఓటేస్తే పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అది మైండ్లో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు మైండ్లో పెట్టుకొని చేసుకోండి. దయచేసి చెప్తున్నా, తెలుగుదేశంకి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఓకేనా? థ్యాంక్స్ అన్న. మనకి 5 రోజులు టైం ఉంది. ఈ 5 రోజుల్లో మీరు ఆలోచించి ఓటు నెక్స్ట్ 5 ఏళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించారు. మన రైతులు మాత్రం ఈసారి చూడండి, కేశవన్న గెలిచినప్పుడు గాలిమర్రలు ఎన్ని వచ్చాయి, గాలిమర్రల నుంచి ఎంతమంది బండ్లు పెట్టి, బండ్ల నుంచి ఎంతమంది డ్రైవర్లు, అంటే ఎంతమంది మళ్ళీ చదివిన వాళ్ళు ఎంతమంది గాలిమర్రలో ఉద్యోగాలు ఇప్పుడు ఎవరికి వస్తున్నాయో మీకు తెలుసా? మీకు తెలియదు. చూడండి అన్న, నీళ్లు కానీ వీటి నుంచి పొంగునూరుకి పోయే నీళ్లు ఇక్కడికి ఇడిపిలేదు. మీకు తెలుసు ఎవరికి వేయాలని. మీరు అంతా ఆలోచించండి అన్న, మీ పిల్లలు భవిష్యత్తుకి ఆలోచించండి. ఇది ఒకటి మేము కోరేది అన్న. తర్వాత తాగే నీళ్ళు ఈరోజు ఇక్కడ చూస్తే నాకు బాగైంది. ఏదో దొబ్బుడు బండ్ల మీద బిందెలు పెట్టుకొని తాగే నీళ్ళ కోసం పోతున్నారు. అంత కర్మ మనకేం పట్టింది? ఈరోజు అన్నగారు వస్తే ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి హామీ ఉంది. అది 100% జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి.